వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఏంటి పెద్దమ్మ, నన్ను బూచిని అలా అనుమానంగా మాట్లాడుతున్నావు? మాకేమైనా అక్క మీద ప్రేమ పొంగి పొర్లిపోతోందా? మేము ఎలాంటి హెల్ప్ చేయము, కావాలంటే చూస్తూ ఉండు. అక్క మంగళ స్నానాలు మొదలు పెడుతుందే కానీ దానిని పూర్తి చేయలేదు. నేను బూచి కనుక హెల్ప్ చేసినట్లు మీకు అనిపిస్తే మమ్మల్ని కొట్టండి అని కాచి అంటే, మీరు అలా చెయ్యాలి, అప్పుడు కదా మీ సంగతి చెప్తానని నిషి అంటే, ఏంటి నిషి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని కాచి అంటుంది. ముందు ఈ పెళ్లిని ఆపి ఆ జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. జగదాత్రిని ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉంచటం మంచిది కాదు అని కమలాకర్ అంటాడు. తర్వాత కేదార్ రెడీ అవుతూ దాత్రికి తాను ఇచ్చిన చీరని చూసుకుంటూ ఉంటాడు. దాత్రి, నీకు నా మీద ప్రేమ ఉంటే ఈ చీర కట్టుకో, నేనే ఇచ్చిన చీర కట్టుకో అని తాను దాత్రికి చెప్పిన మాటల్ని కేదార్ తనకు తానే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే దాత్రి లోపలికి వస్తుంది. ఇక కేదార్ చీర వైపు చూస్తుండడం దాత్రి గమనించేస్తుంది. దాత్రి, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చేసేయ్ అని కేదార్ వెళ్తూ వెళ్తూ కూడా దాత్రిని ఆ చీరనే చూస్తూ వెళ్తూ ఉంటాడు. తర్వాత నిషి వైజయంతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, పెద్ద మనసు చేసుకొని నేను ఎందుకు ఇలా చెప్పానో అర్థం చేసుకొని మీరు ఈ పెళ్లి పనుల్లో పాల్గొనండి. ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇలా కూర్చోటం అసలు బాగోలేదు అని కౌశికి వైజయంతికి నిషికి చెప్తూ ఉంటే అప్పుడే మాధురి పూల ప్లేట్ పట్టుకొని అటుగా వెళ్తూ ఉంటుంది. మాధురి అంటూ వైజయంతి మాధురి దగ్గరికి వచ్చి పూల ప్లేటుని గాల్లోకి విసిరి కొట్టేస్తుంది. మీ అన్నయ్య అక్కడ జైల్లో ఏడుస్తూ బిక్కు బిక్కుమని కూర్చొని ఉంటే ఇక నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి నీకు సంబరాలు కావాలనా? సంబరాలు అని వైజయంతి తిడుతూ ఉంటే, అది కాదమ్మా అక్క అని మాధురి అంటుంది. నోరు మూసుకో, వెళ్ళి నీ గదిలో కూర్చుంటే కూర్చో, లేదంటే వచ్చి మా పక్కన గమ్ముగా కూర్చో, అంతే. పెళ్లి పనులు గిల్లి పనులు అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదని వైజయంతి అరవటంతో మాధురి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కౌశికి, బయట డెకరేషన్ వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్దామా అని ఇదంతా చూసి కూడా సురేష్ ఇంకేమీ మాట్లాడకుండా కౌశికిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. సుధాకర్ ఇదంతా చూస్తూ ఉంటాడు. తర్వాత దాత్రి కేదార్ ఇచ్చిన చీరని చేతిలో పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే దాత్రి అంతరాత్మ జేడి రూపంలో అద్దంలో నుంచి దాత్రిని పిలుస్తూ ఉంటుంది. హలో హలో అని పిలుస్తూ ఉంటే, ఎవరు నన్ను పిలుస్తున్నది అని దాత్రి అటు ఇటు చూస్తూ ఉంటుంది. హలో మేడం, ఇక్కడ ఇక్కడ అని పిలుస్తూ ఉంటే నువ్వు అని దాత్రి అంటుంది. ఆ, నేను నువ్వే, నువ్వు నేనే అని దాత్రి అద్దంలో కనిపిస్తూ దాత్రికి చెప్తూ ఉంటుంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటే అంతా తెలిసిపోతుంది. ఆ చీరని చేతిలో పట్టుకొని అంతసేపు చూసుకుంటే ఏం తెలుస్తుంది అని దాత్రి అంతరాత్మ చెప్పటంతో సరేనని దాత్రి డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చొని తన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఎందుకు అంతసేపు చూసుకుంటున్నావు అని అంటే, కేదార్ చెప్పాల్సింది చాలా తేలిగ్గా చెప్పేసి ఈ చీర నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియటం లేదని దాత్రి అంటుంది. ఏంటమ్మా ఏంటమ్మా ఏం చెప్తున్నావు? మనవాడు ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయాడా? వన్ సైడ్ లవర్స్ కి కాంపిటీషన్ పెడితే మనవాడు ఈజీగా గెలిచిపోతాడు తెలుసా అని దాత్రి అంతరాత్మ చెప్తుంది. అసలు నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నాకేమీ అర్థం కావటం లేదు. కేదార్ కి మనం అంటే ఇష్టం, మనకు కేదార్ అంటే ఇష్టం, ఇక ఏంటి నీ ప్రాబ్లం అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. నేను చెప్పానా కేదార్ అంటే నాకు ఇష్టమని అని దాత్రి అంటే, అబ్బో, అందరికీ చెప్పినట్లు నాతో చెప్పకు, నేనెవరో తెలుసు కదా అని అంతరాత్మ అంటుంది. కేదార్ నా మీద పెంచుకున్న ఇష్టానికి కేదార్ దాచుకున్న జ్ఞాపకాలన్నీ చూస్తుంటే కేదార్ని ఇష్టపడకుండా ఉండలేకపోతున్నాను. కానీ పెళ్లి ఇవన్నీ కూడా నా లక్ష్యానికి అడ్డు వస్తాయి అని దాత్రి చెప్తోంది.
కేదార్‌కి ఈ పెళ్లి కానీ, నీ ప్రేమ కానీ ఏవి అడ్డుగా రానే రావు. నీకింకా భరోసాని ఇస్తాయి. నీ ప్రయాణం ఎక్కడికో కూడా కేదార్‌కి చాలా బాగా తెలుసు. ఈ పెళ్లి మీ మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుందే కానీ, ఇక దేన్ని కూడా మార్చదు. తన తండ్రి కోసం కేదార్ పడ్డ బాధ, తన గుర్తింపు కోసం కేదార్ ఏమేం చేస్తున్నాడో నీకు తెలుసు కదా! అటువంటి కేదార్ కుటుంబం, తండ్రి, గుర్తింపు ఏది కూడా వద్దనుకొని నీ ప్రేమే కావాలని చెప్పాడు అని అంతరాత్మ చెప్తుంటే, కుటుంబమా దాత్రియా అని ప్రశ్నించినప్పుడు నాకు దాత్రియే కావాలని నేను చెప్తాను బాబాయ్ అని కేదార్ చెప్పిన మాటల్ని దాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాంటి గొప్ప ప్రేమ పొందడం గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా అని అంతరాత్మ అంటోంది. జగదాత్రి, కేదార్, జేడి, కేడి ఇదే నాకు తెలిసిన బెస్ట్ పేర్స్. పాపం ఆ పిచ్చోడు ఇంకా నీ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఆ ఎదురు చూపులకి నీ ప్రేమతో ముగింపు ఇవ్వు అని అంతరాత్మ చెప్తుంటే, అక్కడ ఆల్రెడీ కేదార్ దాత్రి ఎప్పుడెప్పుడు కిందికి వస్తుందా అని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంతరాత్మ అలా చెప్పగానే ధాత్రి కేదార్ ఇచ్చిన వైట్ శారీని కట్టుకొని కిందికి వద్దామని డోర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే సరిగ్గా కేదార్ కూడా ధాత్రి ఇంకా రాలేదని పైకి వస్తూ ఉంటాడు. అయితే ధాత్రి డోర్ ఓపెన్ చేయగానే నిషి అక్కడ నిలబడి ఉంటుంది. కొత్త చీర కట్టుకొని అందంగా ముస్తాబయ్యి ఎంత సంతోషంగా ఉన్నావే. ఉంటావులే, ఎందుకు ఉండవు? నువ్వు పెళ్లి చేసుకుంటున్నది ఏ అనాథనో అనామకున్నో కాదు కదా. ఇవాళ రేపు వాడు ఈ ఇంటి వారసుడని నిరూపించుకుంటాడు. కోట్ల ఆస్తి, వజ్రపాటి ఇంటి కోడలు, విఐపి ట్రీట్మెంట్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవు? ఏమీ లేనప్పుడు వాణ్ణి కేవలం ఫ్రెండ్ అని మాత్రమే చెప్పావు. ఈ ఇంటి వారసుడని చెప్పగానే ప్రేమ ప్రేమని చెప్పావు. ఇప్పుడు పెళ్ళంటున్నావు. పైకి అమాయకంగా కనిపించే అవకాశవాదివే నువ్వు. పాపం ఇవేవి తెలియక ఆ పిచ్చోడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. ఇన్ని మాటలు నేను మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా అలా నిల్చున్నావేంటే నువ్వు అని నిషి అంటుంది. ప్రేమని డబ్బుతో, ఆస్తితో, అంతస్తుతో కొలిచే నీకు కేదార్ మీద నాకున్న ప్రేమని ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో ఆలోచిస్తున్నాను నిషి అని ధాత్రి చెప్పగానే కేదార్ ఇంకా చాలా చాలా సంతోషంగా ధాత్రి వైపు చూస్తూ ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు. నేను కేదార్ని ప్రేమించింది తన వెనుకున్న ఆస్తిని చూసో, తన వెనుకున్న పేరు ప్రతిష్టల్ని చూసో కాదు నిషి. ఒక అమ్మలా నన్ను అర్థం చేసుకున్నందుకు, నాన్నలా నాకు ధైర్యం ఇచ్చినందుకు, ఒక స్నేహితుడిలా నా చెయ్యి వదలనందుకు, తను ఓడిపోయినా నన్ను గెలిపించాలని పిచ్చి ప్రేమ ఉన్నందుకు అని ధాత్రి చెప్పగానే కేదార్ ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చొని చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటాడు. నువ్వు అంటున్నట్లు కేదార్ నిజంగా పిచ్చోడే. ఎందుకంటే నన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే పిచ్చోడు కేదార్. నా కోసం తన సర్వస్వాన్ని వదులుకోవటానికి సిద్ధమైన పిచ్చోడు. నేను ఆ పిచ్చోడు లేకుండా బ్రతకలేనని నాకు ఇప్పుడు అర్థమవుతోంది నిషి అని ధాత్రి అంటుంది. అయినా కేదార్ అంటే నాకు ఎంత ఇష్టమో తనకు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఏంటి పెద్దమ్మ, నన్ను బూచిని అలా అనుమానంగా మాట్లాడుతున్నావు? మాకేమైనా అక్క మీద ప్రేమ పొంగి పొరిగిపోతుందా? మేము ఎలాంటి హెల్ప్ చేయము, కావాలంటే చూస్తూ ఉండు. అక్క మంగళ స్నానాలు మొదలు పెడుతుందే కానీ దానిని పూర్తి చేయలేదు. నేను బూచి కనుక హెల్ప్ చేసినట్లు మీకు అనిపిస్తే మమ్మల్ని కొట్టండి అని కాచి అంటే మీరు అలా చేయాలి. అప్పుడు కదా మీ సంగతి